ఎన్నిసార్లు? ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు. సిగ్గనిపిస్తలే? మంది భూములు తినడానికి సిగ్గనిపిస్తలే? ఉంటదా? నీ వంశం నిలబడుతుందా? వీళ్ళ భూముల మీద పడుకోని సిగ్గు లేకుండా. సో ఒక్కసారి దయచేసి పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలి. మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారిని కోరుతా ఉన్నాము. మీ దగ్గరకు కూడా ఆయన రావడం జరిగింది, మిమ్మల్ని కూడా ఏదో హెల్ప్ చేయమని అడగడం జరిగింది. కానీ మీరు కూడా బాధితుల పక్షానే ఉన్నారని విన్నాం మేము. ఎట్లాగో ఈ గూడెంమైపల్లెటి పట్టించుకోడు ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యేకి అందరూ ఇట్లా కబ్జా కోర్లే కావాలి. సో వాళ్ళు పట్టించుకోరు. సో పట్టించుకోవాల్సింది వారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు. సో మరి ఏం జరుగుతోంది ల్యాండ్ చుట్టూ? ఒకసారి మనతో పాటు తనుజారెడ్డి గారు ఉన్నారు, అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్లాట్ ఓనర్స్ ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? పర్లేదండి. పర్లేదు. చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు మీరు, ఏం చేయాలో అర్థం కాక. చాలా ఓపికగా, నాకు తెలిసి మీరు 1.5 year అయిందా అండి? 2 years అవుతుంది. 2 years నుంచి కొట్లాడుతున్నాము. మన ఓకే టీవీ కూడా ఎన్నో సార్లు ఇక్కడికి రావడం జరిగింది. ఇది నాకు తెలిసి నేను 7వ వీడియోనో 8వ వీడియోనో చేయడం, అంటే నాకు గుర్తు కూడా లేదు ఎన్నిసార్లు చేశాను. సో ఏంది పరిస్థితి? మళ్ళా కడిల్ నేనే షాక్ అవుతున్నా. అసలు నాకు జనరల్ గా మనం మాట్లాడుకుందాం అన్నాము దేని గురించి, హైడ్రా మీదనే ఏకంగా కంటెంప్టేషన్ అతను కాటసాని రాంభూపాల్ రెడ్డి. సరే ఎందుకు వేయాల్సి వచ్చింది? సరే మళ్ళా హైడ్రా కమిషనర్ గారు కూడా మళ్ళా కంటెంప్ట్ వేశారు, అది వేరే విషయము. మీరు కూడా దాంట్లో ఇంప్లీడ్ అవుతున్నారు. కానీ నేను వచ్చరికి షాక్ అయ్యాను, నాకు ఈ విషయం తెలియదు కదా. మొన్న ఇక్కడే కదండి ప్రహారీ కూడా అడ్డంగా కడితే మొత్తం హైడ్రాస్ డెమోలిజేషన్. సో మళ్ళా కడిలు వాడుతున్నారు. మరి మీరు ఇన్ఫార్మ్ చేయలేదా హైడ్రా టీమ్ కి? చేసామండి, ఈ రోజు లోకల్ పోలీస్ నిన్న చేసాం. లోకల్ పోలీస్ స్టేషన్ గురించి మీరు మాట్లాడద్దు. అమీన్పూర్ లోకల్ పోలీస్ స్టేషన్ ఒకటి ఉందని కూడా మేము కన్సిడర్ చేయట్లా, మేము అనుకోవట్లేదు. సో దయచేసి అమీన్పూర్ లో ఒక పోలీస్ స్టేషన్ ఉంది, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, ఇంకో డిపార్ట్మెంట్ ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉందని నేను అసలు కొంచెం కూడా, నేను కాదు మేము ఎవరం కూడా మేము దానికి అనుకోవట్లేదు. కన్సిడర్ ఇక్కడ ఏమైనా పని చేస్తుందంటే హైడ్రా ఒకటి, పైసలే పని చేస్తాయి అక్కడ, అంతే. సో ఇక్కడ ఇంకా యాక్చువల్లీ మిమ్మల్ని పిలవటానికి రీజన్ ఏంటంటే, ఒక ఆడది 18 ఏళ్ల నుంచి నేను పెట్టుకున్న గోడను కూల్పిస్తుందా, ఒక ఆడది నా పరువు తీస్తుందా అనేది తను ఎప్పుడు రాంభూపాల్ రెడ్డి ఎప్పుడు అనే మాటలు. అందుకే నేను, మీరు ఉమెన్ కాబట్టి మీరే ఈ స్టోరీని టెలికాస్ట్ చేయాలి. లేదు, చులకన అలుసు ఆడవాళ్ళంటే ఏం అనే డైలాగ్ ఎప్పుడు తను మాట్లాడతారు. సో నేను ఇప్పుడు కాదు, ఫ్యూచర్ లో కూడా ఈ స్టోరీని మీరు మాత్రమే చేయాలి. సో మిమ్మల్నే పిలుస్తాను నేను. సో ఇంకా మహాభారతంలో వర్స్ట్ ఫెలోస్ లిస్ట్ తీసుకుంటే ఫస్ట్ కర్ణుడు, దుర్యోధనుడు వస్తాడు. ఇక్కడ కర్ణుడు సిస్టా రమేష్ అయితే, దుర్యోధనుడు రాంభూపాల్ రెడ్డి. పరమ వేస్ట్ ఫెలోస్. బియ్యం పుచ్చిపోతాయని పుట్టారు. ఎందుకు పుట్టారో వాళ్ళకి తెలియదు. వాళ్ళని పశువులతో కుక్కలతో కూడా నేను పోల్చాను, ఎందుకంటే వాటిని కూడా మనం పూజిస్తాం మన ధర్మంలో. వీళ్ళు బొద్దింకలు, బల్లులు, ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు పుట్టడమే వేస్ట్ అసలు. సో ఇంక ఇట్లా చేస్తా ఉన్నారు, మళ్ళీ కబ్జా పెట్టుకున్నారు. నేను నిన్న ఇన్ఫార్మ్ చేశాం హైడ్రాకి. వాళ్ళు ఏంటంటే యాక్షన్, వాళ్ళు కూడా కంటెంప్ట్ వేశారు, నోటీస్ పంపించారు వాళ్ళకి. సో ఇది నడుస్తా ఉంది. ఇంకా రఘునందన్ గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో వీళ్ళు వెళ్ళి నేను 6 సార్లు ఎమ్మెల్యేని, నేను అంత పెద్దవాడిని, మీరు నాకు సపోర్ట్ చేయండి అని అడుక్కున్నారు. మీరు చెప్పినట్టే లిటరలీ అడుక్కున్నారు. కానీ ఆయన చూపించే ప్రెస్టేజ్ కి, ఫాల్స్ ప్రెస్టేజ్ కి పడిపోవటానికి, ఈయన సెల్వుడ్ కాదు రఘునందన్ గారు, ఆయన అర్జునుడు. ఏం చేస్తారు, 1 ఇంచు భూమి కూడా పేదవాళ్ళది మీకు రానికుండా చూస్తాను నేను అని ఖచ్చితంగా మొహం మీద చెప్పి కన్సర్న్ అథారిటీస్ కి కాల్ చేసి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మాకేమన్నా అన్యాయం జరిగితే ఆయన ఊరుకోము అని చెప్పి. సో మాకు ఆయన మీద బాగా నమ్మకం ఉంది. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కూడా. సో అయినా కానీ ఒక పక్కన ఒక ఎంపీ సపోర్ట్ చేస్తున్నా, ఒక కమిషనర్ సపోర్ట్ చేస్తున్నా, ఇంకా ఇక్కడ ఇంత కబ్జా పెడుతున్నాడు అంటే మరి అతనికి ఎంత. ఇప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే తనుజ గారు, ఇప్పుడు ఇక్కడ చాలా లేట్ అవుతుంది, డిలే అవుతుంది. నిజంగా లేఅవుట్ రెడీ అయితే హైడ్రా ఈ పార్టీకి వచ్చి వేసేసేయాలి. కానీ వెనకాల ఏమన్నా ఎవరైనా కొల్లుడైనారా వీళ్ళతో హైడ్రా టీమ్ లో? కావాలనే కంటెంప్ట్ చేసి, కావాలనే ఏమన్నా అంటే కర్రా విరగద్దు, పాము జావద్దు, మాకు పేరు రావాలి, మా చేతికి మట్టి అంటద్దు అన్న కాన్సెప్ట్ ఏమైనా హైడ్రాతో ముందరికెళ్తుందని అనుకోవచ్చా, లేకపోతే వాళ్ళు జెన్యూన్ గానే పనిచేస్తున్నారా? లేదు, ఇక్కడ 4 ప్లాట్లు ఉన్నాయండి. ఓకే, ఇష్యూ ఫస్ట్ నుంచి నేనే ఫైట్ చేస్తున్నా, తెలిసిందే. సో ఇక్కడ గజం ₹1,00,000 ఉంటది. అంటే దానికి క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు ఎంత అమౌంట్ వస్తుందో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే తెలుస్తుంది. సో రంగనాథ్ గారు తనుజ ఇంకా వదిలే అని అంటే నెక్స్ట్ డే నేను ఈ ల్యాండ్ కి రాను. సో అంత రెస్పెక్ట్ ఉంది ఆయన మీద, అంత నమ్మకం కూడా ఉంది.
ఆయన కల్యూడ్ అవుతున్నారని నేను అసలు కల్లో కూడా నేను లేదు ఐఎమ్ సెయింగ్ రంగనాథ్ గారు కొల్యూడ్ అవుతారు, ఎందుకంటే ప్రతి దగ్గర కమిషనరే రారు, రైట్. సో కింద టీమ్ కి చెప్తారు. సో టీమ్ కొల్యూడ్ అవ్వచ్చు, లేకపోతే ఆయనను కూడా మిస్గైడ్ చేయొచ్చు, లేకపోతే లోకల్ వాళ్ళు ఏమన్నా మేనేజ్ చేయొచ్చు. సో రకరకాలుగా జరుగుతూ ఉంటది. సో ఏదైనా జరిగినా ఆయన జరగనివ్వరా? మీకు నమ్మకం ఉందా? 100% నమ్మకం ఉంది. అసలు అదే చెప్తున్నాను కదా, ఒకవేళ ఆయన వద్దు అంటే అసలు మేము రాము ఇక్కడికి, నేనైతే రాను, వదిలేసుకుంటా. రంగనాథ్ సార్ వద్దమ్మా 100%. సో అంత నమ్మకం ఆయన మీద. అండ్ కొల్యూడ్ అంటే లోకల్ అథారిటీస్ డెఫినెట్, లోకల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు 100% కొల్యూడ్ అయ్యారు, అది ఆల్రెడీ మనం చూసిందే. బట్ వీళ్ళు చెప్తే ఆయన వింటారని నేను అనుకోవట్లేదు. సార్ కి చాలా మొత్తం గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ నేను ఆన్ టైం ఇస్తున్నాను, ఆయనకి అంతా తెలుసు. సార్ కి చాలా యాక్టివ్ గా, ఐ మీన్ దాని మీద చాలా ఫాస్ట్ గా కూడా రెస్పాండ్ అవుతున్నారు. నాకు తెలిసి ఇన్ని సార్లు హైడ్రా టీం రావడం కూడా ఇదే ప్లాట్ కి, ఎక్కువ సార్లు వేరే తెలంగాణలో సరే మన హైదరాబాద్ మొత్తం చుట్టుపక్కల కూడా ఇన్ని సార్లు ఏ ల్యాండ్ కూడా హైడ్రా టీం రాలే, ఇన్ని సార్లు ఎక్కడ కూడా బుల్డోజ్ చేయలే, ఒకసారి వచ్చింది బుల్డోజ్ చేసుకొని వెళ్ళిపోయింది. అంటే ఈయన ఎంత దిగజారిపోయినాడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, సిగ్గు ఎగ్గు లేకుండా అడుక్కుంటాడు. రంగనాథ్ నీకు ఆడవాళ్ళంటే అలుసా? నీకు ఆడాలంటే అలుసు కాదు, పులుసు తీస్తాం బిడ్డ. మళ్ళీ ఆడవాళ్ళని తక్కువ చేసినాం అనుకో, పులుసు తీస్తాం. పులుసు తీస్తే రాయలసీమకు పోయి ఏడ చెప్పుకుంటో, మరి నీ చరిత్ర నీ పరువు తీసుకోకు దయచేసి రాయలసీమలో పోయి.